హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు జమ. సో, ఆ తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అయితే నారా లోకేష్ అన్నారు. విశ్రాంత ఉద్యోగుల బకాయిలను దశల వారీగా అయితే మేము చెల్లిస్తాం అధికారంలోకి వచ్చినట్లయితే అని తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నారా లోకేష్ అయితే అంటున్నారు. సో, తమ ప్రభుత్వం ఏర్పడ్డాక విశ్రాంత ఉద్యోగులు ఎవరైతే రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి రావాల్సిన బకాయిలను దశల వారీగా చెల్లించి వారందరినీ అభివృద్ధిలో భాగస్వాములు చేస్తామని అయితే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అంటున్నారు. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎన్నికల ప్రచారం భాగంగా పూజిత అపార్ట్మెంటు వాసులతో శనివారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన జగన్ ప్రభుత్వం కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే స్థితిలో కూడా లేదనైతే మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తేదీనే జీతాలు, వేతనాలు చెల్లిస్తాము అలాగే అని భరోసా ఇచ్చారు. ఇక టెస్లా లాంటి కంపెనీలు రప్పించి ఉద్యోగాలు కూడా యువతకు కల్పిస్తామని అన్నారు. జగన్ ఋషికొండను ధ్వంసం చేసి విశాఖలో 500 కోట్లతో అయితే ప్యాలెస్ కట్టుకుంటున్నారు అని అన్నారు. నిబంధనలను అతిక్రమించినట్లు గుర్తించిన ఎన్‌జీటీ 200 కోట్లకు పైగా చెల్లించాలి అంటూ ఈ విధంగా నష్టపోయేది ప్రజలే అని అన్నారు. పరిశ్రమలు ఎప్పుడు తెస్తారు అనేది మంత్రి అడిగితే కోడిగుడ్డు కథలు చెప్తున్నారు అని ఎద్దేవా చేశారు. సో, విద్యుత్ కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం అని అయితే అంటున్నారు.